అనకాపల్లి యలమంచిలి ఏటికొప్పాక గ్రామంలో ఆదివారం అనుమానాస్పదంగా మరణించిన బాలుడు కౌశిక్ మర్డరీ మిస్టరీ వేడింది. డీఎస్పీ మోహన్ రావు వివరాలు తెలిపిన ప్రకారం 8 మంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న నాటు తుపాకీని కసింకోట సూరిబాబు కుమారుడు పిల్లలకు చూపిస్తూ ఉండగా మిస్ఫైర్ అయిందన్నారు. సూరిబాబు కౌశిక్ ని తుప్పల్లో పడేసి కొడుకుతో సహా పారిపోయాడని అన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. కాగా కౌశిక్ ది కాకినాడ. ఏటికొప్పాక గ్రామంలో ఆ గ్రామ శివార్లో 8వ తారీఖున ఈ నెల మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఒకరి నెగ్లిజెన్స్ వల్ల ఒక బాలుడు ఆడారి వెంకట కౌశిక్ అనే శిస్తులో చదువుతున్న 12 years బాయ్ నాటు తుపాకీ పేలి చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆదివారం. దాంతో ఏటికొప్పాక గ్రామం చెందిన కుర్రాళ్ళు సుమారు ఒక 8 మంది, మృతులతో కలిపి 8 మంది. అక్కడే ఉన్న వారాహి నది ఉంది, మీ అందరికీ తెలుసు. పోలవరం కాలువ పక్కనే వారాహి నది ఉంది, వరహా నది ఉంది. ఆ వరహా నది దగ్గరికి వీళ్ళు స్నానంకి వెళ్ళారు. ఆ తర్వాత వరహా నదికి ఆనుకునే చిన్న గుట్ట మీద ఒక 4 పాకలు ఉన్నాయి. ఆ పాకల్లో ఒక కుర్రాడు ఉన్నాడు, 4th class కుర్రాడు. అతను సూరిబాబు కుమారుడు, జోనే ఆయన పేరు మనం చెప్పకూడదు. ఆయనేమో తీసుకెళ్లారు, మా ఇంట్లో తుపాకీ ఉంది చూడరానికి వీళ్ళందరికీ తీసుకువెళ్ళి అక్కడ ఆ కుర్రాళ్ళకి తుపాకీలు చూపిస్తున్నాడు. అదేంటంటే ఆల్రెడీ ఆ తుపాకీని కసింకోట సూరిబాబు అనే వ్యక్తి అక్రమంగా దాన్ని తన వశంలో ఉంచుకొని దాన్ని మందు దట్టించి కేపు కూడా పెట్టేసి ఇంక పేలడానికి ఎవరి దగ్గర నొక్కినా పేలడానికి సిద్ధంగా ఉంచాడు. ఆ విధంగా అది అజాగ్రత్తగా ఉంచడం వల్ల ఈ కుర్రాడు ఈ పిల్లలకి ఈ తుపాకీలు చూపిస్తున్నప్పుడు ఆ నాటు తుపాకీ దగ్గర మీద చేయబడి అది ఫైర్ అయిపోయింది. దాంతో అక్కడే ఉంటున్న ఈ 8 మంది పిల్లలు ఒక పిల్లాడు ఆర్డర్ వెంకట కౌశిక్ అనే అతను అక్కడికక్కడే ఆ తోట తగిలి చనిపోవడం జరిగింది. వెంటనే అప్పుడు ఆయన లేడు, ఈ సూరిబాబు. ఆయనకి విషయం తెలిసిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చేసి అక్కడ డెడ్ బాడీ పడి ఉంటే దాన్ని భయపడి తీసుకుని పోయి అక్కడ ఉన్న తుప్పల్లో పడేసి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తుపాకీని కూడా తీసుకొని ఇంకో దగ్గర దాచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత మాకు మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకి రిపోర్ట్ ఇచ్చింది. ఎస్ఐ గారు ధనంజయ్, తర్వాత ఎస్ఐ గారు వెళ్ళారు ఉపేంద్ర, ఆ తర్వాత ధనంజయ్ సిఐ గారు వెళ్ళారు. ఇక్కడ ఎంక్వైరీ చేశారు. ఇతను పరారీలో ఉన్నాడు. ఆ పరారీలో వ్యక్తిని నిన్నను 9వ తారీఖున మల్లవరం గ్రామం దగ్గర అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కన్ఫెషన్ తీసుకొని ఆయన చెప్పినట్లు 2 తుపాకీలు ఎక్కడ దాచిపెట్టాడో అక్కడికి వెళ్ళి మధ్యవర్తుల సమక్షంలో ఆ తుపాకీలు సీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఈ సూరిబాబు, కసింకోట సూరిబాబు అనే ముద్దాయి అక్రమంగా తుపాకీ కలిగి ఉండి దాంట్లో మందు తెట్టించి సిద్ధంగా ఇంట్లో ఉంచడం వల్ల ఆ పిల్లలు దాన్ని పట్టుకొని ఫైట్ చేయడం జరిగింది. దాంతో ఒక ప్రాణం పోవడం జరిగింది. దాంతో ఈ సూరిబాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. అలాగే ఇతనికి గన్ పౌడర్ కూడా ఇందే దొరికింది, కొంచెం ఒక 50 grams వరకు. ఆ గన్ పౌడర్ కూడా అమ్మిన వ్యక్తిని కూడా మనం ఆయన మీద కూడా చర్య తీసుకున్నాం. అతను కూడా చర్య తీసుకుని తగిన చట్టపరమైన చర్యలు ఆయన మీద కూడా తీసుకున్నాము. ఆ కుర్రాడి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సూరిబాబుని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంకో కుర్రాడు కూడా గాయం అయింది, అంటే చిన్నవి పౌడరు కానీ ఆయనకు కూడా చిన్న ర్యాష్ వచ్చింది. ఈ కుర్రాడికి కూడా అంటే ఎవరైతే ఫైర్ చేశారో ఆ కుర్రాడికి కూడా గాయాలైనాయి. మొత్తం ఈ 3, ఒకరు చనిపోయారు, 2 గాయారు. 2 చూడండి. లేదండి, ఈ సూరిబాబు కుమారుడే, చిన్నపిల్లడు, 10 years. మన పేరు చెప్పకూడదు. ఎస్ 2 చిన్న ఇల్లండి ఆయన పాక. ఇల్లు పిరమిడ్ టైప్ లో ఉంటుంది పాక. పాకలో 2 వెపన్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. ఇంట్లో కూడా పెద్ద పెద్ద సామాన్లు ఎట్లు లేవు. వాళ్ళు పూర్తి 2 వెపన్ 2 ఒకదారు ఉన్నాయండి.
ఒకటి లోడెడ్ వెపన్, ఒకటి అన్లోడెడ్ వెపన్. ఇక్కడ పెట్టి మైక్